అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 2 జూన్ మండే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ మనకి నెగిటివ్గా కనిపిస్తుంది. నికాయ్ 1.4%, హాంకాంగ్ 2.5%, షాంఘై లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున 0.5% మేర నష్టాలతో ఉంది. సో గోయింగ్ బై ది ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్, మన మార్కెట్స్ కొద్దిగా బలహీనంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సైకలాజికల్గా కూడా మనం 25,000 నిఫ్టీ బ్యారియర్ బ్రేక్ చేయడానికి పదే కష్టపడుతూనే ఉంది. ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చి ప్రతిసారి వెనక్కి రావడం కూడా మనం చూస్తున్నాం. దో నో డేట్ హ్యాస్ బీన్ సెట్, అంటే యుఎస్ అండ్ చైనా మధ్య స్పెసిఫిక్ డేట్ ఏది అనుకోకపోయినప్పటికీ కూడా అవి కొద్దిగా రెజ్యూమ్ అవుతాయి టాక్స్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఇక్కడ ట్రంప్ అడ్వైజర్స్ డిఫెండ్ టారిఫ్స్ అమిడ్ లీగల్ ఫైట్, they are not going away. Trump accuses China of violating preliminary trade deal. సో రెండు దేశాల మధ్య ఇంకా అంటే కేవలం అది మాటల వరకు మాత్రమే పరిమితం అయినట్టు కనిపిస్తోంది. పెంటగాన్ చీఫ్ సేస్ రెడీ టు ఫైట్ అండ్ విన్ అగేన్స్ట్ చైనా, అర్జెస్ అల్లీస్ టు బూస్ట్ డిఫెన్స్ స్పెండింగ్. సో ఒక ప్రపంచం అంతా కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చే విధంగా డొనాల్డ్ ట్రంప్ చర్యలు కనిపిస్తున్నాయని చెప్పి మనం ఇక్కడ క్లియర్ కట్గా అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున డౌ జోన్స్ 0.13% లాభపడితే S&P 500 ఫ్లాట్గా, నాస్డాక్ 0.3% మేర నష్టాలతో ముగిసింది. గోల్డ్ పరంగా $3,300 పైన స్థిరంగా గోల్డ్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఆయిల్ బ్రెంట్ మనకి $62-63 దగ్గర ఆల్మోస్ట్ అటు ఇటుగానే ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. సో ఇది మేజర్గా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా చూస్తే అటు యుక్రెయిన్ అండ్ రష్యా మధ్య మరొకసారి యుద్ధం కొద్దిగా ఊపందుకుంది. తాజాగా ఇప్పుడే జస్ట్ చూస్తున్నాను, ఒక గంట క్రితం కూడా మళ్ళీ దాడులు చేయడం, డ్రోన్ దాడులు చేయడంకి యుక్రెయిన్ తెగబడింది. రష్యా కూడా అట్ ది సేమ్ టైం దానికి తగ్గట్టుగానే చర్యలు చేపడుతోంది. వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ దగ్గర కూడా యుక్రెయిన్ కొద్దిగా దొందుడుకు చర్యలు చేపట్టింది అన్నట్టుగా కూడా ఒక వార్తలు అయితే మనం చదివాం. పరోక్షంగా ఇవన్నీ ఎక్కడికి దారి తీస్తాయో తెలీదు, బట్ వాటి ఇంపాక్ట్ మేజర్గా మన మార్కెట్స్ మీద ఉండకపోయినప్పటికీ ఎస్పెషల్లీ యుఎస్లో నిజంగా ఆర్థిక పరిస్థితి ఏ స్థాయిలో ఉంది, ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఇంపాక్ట్ తీసుకొస్తుంది అనేది కూడా ఇక్కడ కొద్ది కష్టంగా కనిపిస్తుంది. ఏషియన్ పసిఫిక్ మార్కెట్స్ ట్రేడ్ మిక్స్డ్ ఆఫ్టర్ ట్రంప్ సేస్ ఈ ప్లాన్స్ టు డబుల్ స్టీల్ టారిఫ్స్ టు 50%. ఈ టారిఫ్స్ విషయంలో ఏదో ఒక క్లారిటీ రానంత వరకు మార్కెట్స్ కొద్దిగా ఇలాగే ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే ఏదైనా యుఎస్ మీద ఇంపాక్ట్ అంటే వన్ నేషన్స్ క్రాక్ కెన్ ఫెల్ట్ ట్రెమర్స్ బై ద హోల్ వరల్డ్. అంటే ఒక్క దేశంలో వచ్చే చిన్నపాటి భూకంపం ప్రపంచం అంతా కూడా ఆ ప్రకంపనలన్నీ, ఆర్థిక ప్రకంపనలని ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనలాంటి ఎకానమీస్, ఎస్పెషల్లీ ఎమర్జింగ్ ఎకాస్కి దానికి తోడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన మనకి సో కొద్దిగా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి తగ్గట్టు మనం కొద్దిగా ప్రిపరేషన్ అయి ఉండాలి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫ్రైడే రోజున కొద్దిగా నెట్ సెల్లర్స్గా ఉన్నారు. దాదాపు 6,450 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా 9th సెషన్ బయ్యర్స్గా ఉంటూ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ 9,000 కోట్ల రూపాయల పైగా స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయడం చూసాం. బట్ ఓవరాల్గా మే నెలలో చూస్తే ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ 20,000 కోట్ల రూపాయల మేర బయ్యర్స్గా ఉన్నారు. 20,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు కొనుగోలు చేయడం చూసాం. స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఇన్ఫోసిస్ AI ఏజెంట్స్ని లాంచ్ చేసింది. వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో భాగంగా ఇన్వాయిస్ ప్రాసెసింగ్కి వాటికి సంబంధించి ఇక AI ఏజెంట్స్ అంటే ఒక పనిని పదే చేసే ఉన్న వ్యవస్థలో రెగ్యులర్ ఉద్యోగాలు పోయి ఇక AI ఏజెంట్స్ అనేవి ఓవరాల్గా టేకప్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది. దానికి తగ్గట్టు మన జాబ్ ప్రొఫైల్స్ విషయంలో కూడా కొద్దిగా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే మనం మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ద కంపెనీ హాజ్ ఫైనలైజ్డ్ ద లెవలైజ్డ్ కాస్ట్ ఆఫ్ హైడ్రోజన్ ఫర్ సెట్టింగ్ అప్ 10,000 ton per annum గ్రీన్ హైడ్రోజన్ జనరేషన్ యూనిట్. అదొకటి. వేదాంత 5,000 కోట్ల రూపాయల వరకు ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతోంది. దీనికి బోర్డు ఆమోదం లభించింది. సిప్లా USFDA ఇన్స్పెక్షన్ అట్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ బొమ్మసంద్ర ఫ్రమ్ May 26 రిజల్ట్ 1 అబ్జర్వేషన్. సో 483 ఫామ్లో 1 అబ్జర్వేషన్ మాత్రమే ఇచ్చారు వాళ్ళ బొమ్మసంద్ర ఫెసిలిటీలో.
అదాని ఎనర్జీ సొల్యూషన్స్ దాదాపు 1660 కోట్ల రూపాయలకు సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్ ఒకటి మహారాష్ట్రలో ఆర్డర్ ఒకటి గెలుచుకుంది కంపెనీ. కెనరా బ్యాంక్ క్యాపిటల్ రైజింగ్ ప్లాన్ ఫర్ FY26 జూన్ 20 తారీఖున వాళ్ళ క్యాపిటల్ ప్లాన్ ఒకటి ప్రకటించబోతోంది. సో స్టాక్స్ పరంగా అయితే ఇవి పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ వచ్చిన వాటిలో వొడాఫోన్ ఐడియా రెవెన్యూ 1% మేరకు క్షీణించింది. లాస్ 6,600 కోట్ల రూపాయల నుంచి 7,160 కోట్ల రూపాయలకి లాస్ పెరగడం చూస్తున్నాం. అపోలో హాస్పిటల్స్ రెవెన్యూ 13% మేర పెరగగా అనూహ్యంగా ప్రాఫిట్ 54% మేర పెరిగింది. కొద్దిగా ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కి మించి ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసింది అపోలో హాస్పిటల్స్. దీనికి తోడు మరొక మేజర్ అప్డేట్ కూడా ఉంది. అపోలో హాస్పిటల్స్లో వాళ్ళ మెటర్నిటీ కేర్ ప్లాన్ వాళ్ళ యూనిట్ని విక్రయించే యోచనలో ఉంది అపోలో హాస్పిటల్స్ అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. దాదాపు 1000 నుంచి 1200 కోట్ల రూపాయల మేర దీనికి వాల్యుయేషన్ అనుకుంటున్నారు. అపోలో క్రెడల్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ప్రొవైడింగ్ మెటర్నిటీ ఇన్ఫాంట్ కేర్, అంటే స్పెషలైజ్డ్ హాస్పిటల్స్లో భాగంగా తీసుకొచ్చిన ఫెసిలిటీ ఇది. దాదాపుగా 363 బెడ్స్ అండర్ 13 క్రెడల్ హాస్పిటల్స్. అదొక అప్డేట్ ఇది. అపోలో హాస్పిటల్ సంబంధించి కొద్దిగా యాక్టివిటీ వాళ్ళ మనకు ఉండే అవకాశం ఉంది అపోలో హాస్పిటల్స్లో. ఆస్ట్రాజెనకా రెవెన్యూ దాదాపు 25% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో 50% మేర జంప్ చూస్తున్నాము. ఐనాక్స్ స్క్రీన్ రెవెన్యూ 30% మేర పెరగగా నెట్ ప్రాఫిట్ దాదాపు 74% మేర క్షీణించింది. సన్ టీవీ రెవెన్యూ 2% మేర తగ్గింది. ప్రాఫిట్లో కూడా 10% మేర క్షీణత చూసాం. నైకా రెవెన్యూ 24% మేర పెరగగా ప్రాఫిట్ 111% మేర పెరిగి 9 కోట్ల నుంచి 19 కోట్ల రూపాయలకు పెరిగింది. డీసెంట్ ప్రాఫిట్స్ని నైకా అనౌన్స్ చేయడం చూస్తున్నాం. TCPL రెవెన్యూ 5.5% మేర పెరిగింది. ప్రాఫిట్ 32-33% మేర పెరగడం మనం చూస్తున్నాం. స్పందన స్ఫూర్తి నెట్ లాస్ వచ్చింది. దాదాపు 129 నుంచి 434 crores ఆఫ్ నెట్ లాస్ని కంపెనీ అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చింది స్పందన స్ఫూర్తి. సో ఇవన్నీ అండ్ SMS ఫార్మా రెవెన్యూ 1% మేర పెరిగింది. ప్రాఫిట్ 18% మేర పెరగడం చూస్తున్నాం. సో ఇవి స్టాక్స్ పరంగా మనం చూస్తే మిగిలిన స్టాక్స్లో కూడా ఏదైనా యాక్టివిటీ ఉందేమో గమనిద్దాం. ఇండిగో CEO పీటర్ ఎల్బర్ సేస్ దట్ ద 3-month extension granted till August 25 for the damp leased aircraft from Turkish Airlines by DGCA. సో మరొక 3 నెలల పాటు వీళ్ళు ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారో దాన్ని ఒక 3 నెలల పాటు DGCA పొడిగించింది ఆ టర్కిష్ ఎయిర్లైన్స్తో. టాటా మోటార్స్ రిపోర్టెడ్ డిక్లైన్ ఇన్ ఓవరాల్ సేల్స్ విత్ టోటల్ సేల్స్ డౌన్ 8.6%. సో మే నెలలో వచ్చిన అప్డేట్ అది. TVS మోటార్స్ టోటల్ సేల్స్ 17% మేర పెరిగింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. BPCL has approved an investment in joint venture with Tikitar and Shell India B2B ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి మార్కెటింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ BPCL దాంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మే GST మాపప్ షోస్ FY26 ఆఫ్ టు ఏ ఫ్లయింగ్ స్టార్ట్, రోబస్ట్ కన్జంప్షన్ ప్యాటర్న్ విజిబుల్. సో కలెక్షన్ సర్పాసెస్ 2 lakh crores ఫర్ సెకండ్ టైమ్ ఇన్ ఏ రో. సో వరుసగా రెండో నెలలో కూడా 2 లక్షల కోట్ల రూపాయల మార్క్ని GST క్రాస్ చేయగలిగింది. ఇదే పదే మేము అనేక సందర్భాల్లో చెప్పిన దానిలో GST వసూళ్ళు అనేది దాదాపు సంవత్సరానికి 20 లక్షల కోట్ల రూపాయల పైన ఓన్లీ GST రూపంలోనే ప్రభుత్వానికి కిట్టీలోకి వచ్చి చేరుతోంది. ఈసారి కూడా 2 లక్షల కోట్ల రూపాయల మార్క్ని క్రాస్ చేయటం మనం చూస్తున్నాము. హై ఫ్రీక్వెన్సీ మంత్లీ డేటా ఆల్సో షోడ్ స్ట్రాంగ్ ఎకానమిక్ మొమెంటమ్ ఇన్ మే. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇవి కూడా దాదాపు 33% మేర పెరగడం కూడా దీనికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. అండ్ మహీంద్రా సెకండ్ లార్జెస్ట్ ఆటో మేకర్ రిపోర్టెడ్ 21% హయ్యర్ సేల్స్ ఇన్ మే. దో ఓవరాల్ ఇండస్ట్రీ వీక్గా ఉన్నప్పటికీ కూడా మహీంద్రా సేల్స్ 21% మేర పెరిగింది. SUVs బాగా కొంటున్నారు జనాలు. సో నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడ్ అయిపోవడం కూడా ఇక్కడ మేజర్గా మనం గమనించాల్సిన అంశం. టాటా ఆటో ఫ్యూయల్ న్యూ వెంచర్స్ ఇన్ విత్ 30,000 crores మోర్. ఓకే, డబుల్ చీర్ కంటిన్యూ ఫర్ ఇండియా ఇంక్ ఇన్ Q4 ప్రాఫిట్ గ్రోత్. మెటల్స్ అండ్ మైనింగ్ షైన్, రెవెన్యూ స్టేస్ ఇన్ సింగిల్ డిజిట్గా ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గ్రోత్ మొమెంటం అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే బ్రేక్అవుట్ 25,150 మార్క్ పైన బ్రేక్అవుట్ వచ్చినప్పుడు 25,500 దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నట్టు 25,000 లెవెల్ అనేది ఒక కన్సాలిడేషన్ జోన్, సైకలాజికల్ బ్యారియర్ లాగా ఉండిపోతుంది. ఆ లెవెల్ని స్థిరంగా మనకు బ్రేక్అవుట్ చేసి పైకి క్లోజ్ అయినప్పుడు మాత్రమే కాన్ఫిడెంట్గా మనం తర్వాత లెవెల్స్ గురించి ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది.
ఎనీ డిప్స్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ కుడ్ బి యూజ్డ్ టు అక్యుములేట్ క్వాలిటీ స్టాక్స్ పర్టికులర్లీ ఇన్ ఫినాన్స్, ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్ అండ్ పిఎస్యూ లింక్డ్ సెక్టార్స్ అన్నట్టుగా కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనాల ప్రకారం డిప్స్ని బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. రిలయన్స్, ఎస్బీఐ, యాక్సిస్, డిఎల్ఎఫ్, ఎల్ఎన్టీ, టాటా స్టీల్, హెచ్పిసిఎల్ లాంటివి ఒక 5 to 6% అప్సైడ్ పొటెన్షియల్తో పికప్ చేసుకుంటే, మిడ్ క్యాప్స్లో మనకి ఎల్ఎన్టీ ఫినాన్స్, ఇండియన్ బ్యాంక్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, హెచ్ఈజీ, జేకే సిమెంట్స్ లాంటివి 8 to 10% పొటెన్షియల్తో అప్సైడ్ పొటెన్షియల్తో పికప్ చేసుకోవచ్చు అనేది ఐసిఐసిఐ సెక్యూరిటీస్ చెప్తున్నమాట. సో ఇవన్నీ మిగిలిన బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చిన వాటిని మీరు ఒకసారి ఇక్కడ పాస్ చేసి కూడా చదువుకునే స్కోప్ అయితే ఉంటుంది. ఒకసారి పాస్ చేసుకొని యూ కెన్ లుక్ ఇన్ టు దీ స్టాక్స్. హై రోల్ ఓవర్ స్టాక్ ఫ్యూచర్స్ టు కీప్ ఆన్ యువర్ రేడార్ ఇన్ జూన్. సో వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, హై రోల్ ఓవర్ ఉంది. ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా బిఎఫ్ఎస్ఐ సెక్టార్లో ఉన్నవి కాబట్టి, అండ్ బిఎఫ్ఎస్ఐ సెగ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశం అని చెప్పి మోస్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ అంతా కూడా భావిస్తుంది. లైక్ పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనప్పురం ఫినాన్స్, ఎస్బీఐ కార్డ్స్, బిఎస్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐనాక్స్ ఫిండ్, ఇవన్నీ కూడా హై రోల్ ఓవర్ డేటాలో వచ్చినవి. సో వీటిని కొద్దిగా రాడార్లో పెట్టుకొని టెక్నికల్స్ కూడా బేరీ చేసుకొని మీరు ట్రేడ్ పొజిషన్స్ తీసుకోవచ్చు ఒకవేళ మీరు స్ట్రాంగ్ ట్రేడ్ నాలెడ్జ్ ఉంటే. కార్ సేల్స్ స్టిక్ టు స్లో లేల్ ఇన్ మే, M&M అండ్ టయోటా లాక్ డబుల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్. ఇదొకటి. అండ్ రేట్ కట్ ఈ వారం మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ రాబోతున్న తరుణంలో సో మార్కెట్స్ దీన్ని కొద్దిగా వెయిట్ చేస్తున్నాయి. ఎందుకంటే 25 basis points అనేది మోస్ట్ ఆఫ్ ది ఇది మనం డిస్కౌంట్ చేసేసినట్టే కనిపిస్తుంది మార్కెట్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా కట్టడి అయింది అని అనుకున్నప్పటి నుంచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీసం 0.5% మేర వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం అని చెప్పి ఇండస్ట్రీ అంతా కూడా భావిస్తుంది. మేబీ ఒకవేళ అంతకు మించి ఏదైనా డెసిషన్ తీసుకుంటే మార్కెట్స్ దీన్ని మరింతగా పాజిటివ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వచ్చేంత వరకు మనకు మేజర్గా బ్యాంక్స్ ఎస్పెషల్లీ ఫినాన్స్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. Most listed new age startups trim losses in Q4. Swiggy, Ola lag behind. Nykaa, Policy Bazaar, Delivery, GoDigit, Ether, EasyGo, Office, Nazara, BlackBuck ఇవన్నీ కూడా ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేసుకోగా జొమాటో, స్విగ్గీ, ఫస్ట్ క్రై, హొనాసా, మొబైక్విక్, ఓలా ఎలక్ట్రిక్ కొద్దిగా వెనకబడ్డాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. కంట్రీ IATA లెక్కల ప్రకారం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఎయిర్ ట్రాఫిక్ ఉన్న దేశంగా దేశం కూడా ఇప్పుడు ఆ 3వ స్థానంలో చేరుకోవటం, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అలాగే 3వ అతిపెద్ద ఎయిర్ ట్రాఫిక్ ఉన్న దేశంగా కూడా మనం ఇక్కడ వెళ్ళడం చూస్తున్నాం. వన్ ఆఫ్ ది మేజర్ అచీవ్మెంట్స్ ఇది. రిలయన్స్ ఇన్ఫ్రా 3,000 కోట్ల రూపాయల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని రాబోయే 2 ఏళ్లలో చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. రత్నగిరిలో వాళ్ళొక అతిపెద్ద 1000 ఎకరాల్లో DADC ఏర్పాటు చేయబోతున్నారు. ధీరుభాయ్ అంబానీ డిఫెన్స్ సిటీని ఏర్పాటు చేయబోతున్నారు 5,000 కోట్ల రూపాయలతో అని చెప్పి గత కొద్ది కాలం నుంచి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఈజింగ్ రూల్స్ మే అన్లాక్ ఫాస్టర్ గ్రోత్ ఫర్ గోల్డ్ ఫినాన్స్ ఫర్మ్స్. 2 లక్షల రూపాయల కంటే దిగువన ఎవరైతే గోల్డ్ లోన్స్ తీసుకుంటారో వాళ్ళకి సంబంధించి టైటర్ రెగ్యులేషన్స్ని, గైడ్లైన్స్ని ఈజ్ చేసినట్టయితే 80% ఆఫ్ ది క్లయింట్స్కి ఈజీ అయిపోతుంది గోల్డ్ లోన్స్ అని చెప్పే ఒక అప్డేట్ ఇది. సో మేబీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈసారి ప్రకటించబోయే పాలసీలో భాగంగా ఇట్లా గోల్డ్ లోన్ సంబంధించి ఈ మధ్య టైట్ చేయడం చూసాం. వాటిలో ఏమైనా సడలింపు జరిగితే కూడా ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది గోల్డ్ లోన్ కంపెనీస్కి. గోల్డ్ లోన్ కంపెనీస్ ఇప్పటికే మనం బాగా పెరగటం కూడా మనం చూస్తున్నాం. కన్స్ట్రక్షన్ గేర్ డిమాండ్ పికప్ అంచనాల ప్రకారం ఈసారి అబౌవ్ నార్మల్ రైన్ఫాల్ ఉండడం వల్ల కన్స్ట్రక్షన్ గేర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ లైక్ యాక్షన్ కన్స్ట్రక్షన్ లాంటివి అప్సైడ్ పొటెన్షియల్ ఉండవచ్చు అనేది కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. అపోలో హాస్పిటల్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. అండ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనకి జూన్ 9వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. అలాగే బెంగళూరులో ఉన్న మాస్టర్ క్లాస్ కూడా 22వ తారీఖున ఉంటుంది. ఎవరైతే ముందు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ముందు సీట్లు పెడుతున్న ప్రక్రియ మనం లాస్ట్ 2 సెమినార్స్ నుంచి తీసుకుంటున్నాం. అందువల్ల ఎవరైతే అర్లీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ముందు వరుసలో సీట్లు కూడా ఉంటాయి. సో సాధ్యమైన త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి బెంగళూరు కాన్ఫరెన్స్కి. అలాగే ట్రేడ్ పరంగా ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది మెంటార్షిప్ది. సో ఇవన్నీ వివరాలు కూడా మీకు ఈ నెంబర్స్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.